హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అసలు ఈ వీడియోస్ అన్నీ చూస్తుంటే ఇన్ని రోజులు పోస్ట్ చేయకుండా ఎందుకు ఉంచాను, ఇంత స్టోరేజ్ని ఎలా ఇంతవరకు మెయింటైన్ చేసుకుంటూ వచ్చానా అనిపిస్తుంది. ఈ వీడియోలు ఎప్పుడో తెలుసా, పోయిన శ్రావణ మాసంలో వండి. అవును, అప్పుడు ఇంట్లో మొత్తం వర్క్ జరుగుతుంది. అప్పుడు ఇల్లంతా కూడా వర్క్ జరుగుతుంది. చెదలు బాగా పట్టాయని చెప్పి కబోర్డ్స్ వర్క్ అండ్ విండోస్ కూడా చేంజ్ చేసి యూపీవీసీ విండోస్ పెట్టించాము. వాటి కోసమని వర్క్ అంతా జరుగుతుంది. ఇక్కడ ఉంది కదా, ఈ కబోర్డ్ మొత్తం ఇలా షోకేస్ లాగా ఉండేదానికి మొత్తం చెదలు పట్టాయి. ఎక్కడ కొడుతున్న సౌండ్ మాత్రం హ్యాలో సౌండ్ వినిపిస్తుంది. సో ఇదంతా కూడా తీసేయాలి. ఇదంతా తీసినప్పుడు వైరింగ్ కూడా చేంజ్ అవుతుంది కదా. ఇంకా మాకు కావాల్సిన ప్లగ్లు అవన్నీ ఎక్కడి నుంచి కావాలి, ఎన్ని కావాలి అని చెప్తున్నారు అత్తయ్య. ఇంకా నేను కూడా మాకు ఇక్కడ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇటు సైడ్ ఇంకొన్ని ఎక్కువ ప్లగ్స్ కావాలి. ఇప్పుడు ప్రతిదానికి ప్లగ్ బాక్స్ మీదే సర్వైవ్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా చాలా కావాలని అవన్నీ చెప్తున్నాము. బట్ అన్నిటికన్నా ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, నేను ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే నాకు శ్రావణ మాసం పూజలు ఉన్నాయి కదా, అండ్ నా బట్టలు ఇవన్నీ కూడా ఇక్కడ మొత్తం క్లీనప్ చేసేయాలి. ఎందుకంటే రూమ్స్లో కూడా మొత్తం అంతా వర్క్ జరుగుతుంది. ఇంకా ఇప్పుడు నేను ఆ పనిలో ఉన్నానమాట. ఈలోగా మాకు టీవీ రిపేర్ అయిందని చెప్పాను కదా, టీవీ తీసుకొచ్చారు, అది పెట్టేశారు. అండ్ కొన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఇంకా అన్నీ అయితే ఓపెన్ చేయలేదు. కొన్ని ఏంటంటే ఇల్లు క్లీనింగ్కి కావాల్సినప్పుడు వేయడానికి పేపర్స్ లాగా ఇంకేం వాడకూడదని అన్ని షీట్స్ తెప్పించాను. అవి వచ్చినాయి ఆర్డర్స్. చూసారు కదా ఇల్లంతా ఎంత మెస్సీగా ఉందో. ఇప్పుడు నేను ఈ కబోర్డ్స్ మొత్తం క్లీన్ చేయాలి. ఇందులో మొత్తం కూడా నా శారీస్, డ్రెస్సెస్, పాప డ్రెస్సెస్ ఇవే ఉన్నాయి. నా డ్రెస్సెస్, పాప డ్రెస్సులు, ఇంకా మా హస్బెండ్కి అయితే లాస్ట్ రో ఒక్కటి ఇచ్చాము, మిగతా అంతా నేనే ఆక్యుపై చేసేసాను. ఇంకా ఈ ట్రాలీ బ్యాగ్స్ అయితే నేను పెళ్ళయి ఇక్కడికి వచ్చినప్పుడు పైన పెట్టాను. మళ్ళీ మధ్యలో ఎప్పుడు కూడా తీయలేదు. ఇంక ఇప్పుడే వీటిని వాడే సమయం వచ్చింది. అన్ని చీరలు అవన్నీ తీసేస్తాను కదా, అన్నీ అయితే తీసుకువెళ్ళాను. ఇక్కడనే ఒక వాష్రూమ్ ఉంటుంది మాకు కదా, అది అస్సలు యూజ్ చేయము. అది ఎప్పుడు స్టోర్ రూమ్ లాగే ఉంటుంది. ఇవన్నీ కూడా ప్యాక్ చేసి అందరివి దానిలో పెట్టేసి స్టోర్ రూమ్ ఎక్సెప్ట్ మిగతా అంతా కూడా వర్క్ జరుగుతుంది అనమాట. అన్నీ అక్కడ పెడదాం అనుకుంటున్నాము. ఇంకా వీటిలో అయితే మెయిన్గా నా పట్టు శారీస్, పెళ్లి శారీస్ కదా, ఇవన్నీ ఒక సూట్ కేసులో పెట్టాను. ఇంకా కొంచెం మంచి శారీస్ అన్నీ ఇంకో సూట్ కేసులో, వీటిలోనే సరిపోయినాయి. ఇంకా మిగతా డైలీ వేర్ శారీస్ కానీ, అంటే నేను శారీస్ ఎక్కువగా కట్టుకోను, బట్ చాలా శారీస్ అయితే నాకు ఉన్నాయి. నేను బ్లౌజెస్ కూడా ఇంతవరకు పెళ్లి తర్వాత స్టిచ్ చేయించనే లేదు. మా పాప అన్నప్రాసనకు ఒకటి, ఇంకా అంతే శ్రావణ మాసంలో ఒకటి. ఇంకా మిగతా కూడా అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ వచ్చాను. మగ్గం వర్క్ అన్నీ సెట్ అవుతున్నాయి. ఇంకా ఈ బ్లౌజ్ పీస్ ఉంది, ఇది శ్రావణ మాసానికి అయితే పట్టించుకోవాలి అని చెప్పి చూసుకుంటున్నాను. నేను ప్రతి శ్రావణ మాసానికి పూజ చేసుకునేటప్పుడు న్యూ శారీసే యూజ్ చేస్తానన్నమాట. అందుకని అంటే 4 మంగళవారాలు 4 శారీస్ యూజ్ చేస్తాను. వాటి వరకు తీసుకొని మిగతా అన్నీ అయితే ప్యాక్ చేస్తున్నాను. సర్దుతున్నప్పుడు అనిపిస్తుంది ఇన్ని ఉన్నాయి. యాక్చువల్గా నేను శారీస్ అయితే ఎక్కువ ఏం కొనుక్కోలేదు. నా పెళ్ళప్పుడు మా అమ్మ వాళ్ళు పెట్టినవి, చుట్టాలు పెట్టినవి, మా అమ్మ నాకు కొన్ని ఇచ్చినవి ఇవే అనమాట. మళ్ళీ తర్వాత నేనైతే అసలు శారీస్ ఎక్కువ కొనలేదు, 1-2 కొన్నాను అంతే. డ్రెస్సెస్ అయితే అఫ్కోర్స్ నాకు చాలా ఇష్టం కాబట్టి ఎక్కువే ఉంటాయి. నేను అప్పుడు ఆఫీస్కి వెళ్ళేదాన్ని కాబట్టి చాలా డ్రెస్సెస్ ఉన్నాయి నాకు. ఇంకా వాటిలో ఏవి యూజ్ అంటే నేను ఇప్పుడు ఏం వేసుకుంటున్నానో అవి వరకే తీసుకొని, మిగతావి ఇంకా నాకు సరిపోవు, పట్టట్లేదు, తీసేద్దాం అనుకున్నవి కొన్ని తీసేసాను. ఇంకా మిగతా అయితే సర్దుతూ ఉన్నాను. ఈలోగా డే 1 అయితే అయిపోయింది. ఇంకా పొద్దున్న నుంచి సర్ది చిరాకు వచ్చిందని కొంచెం సేపు అయితే అలా బయటికి వెళ్ళొచ్చాము. పానీపూరి తిన్నాము, చాలా బాగుంది. మా పాప చూసారా అప్పుడు ఎంత చిన్నగా ఉంది, ఇప్పుడు పెద్దగా అయింది కదా, ఫుల్ ఆగం చేస్తుంది. అప్పుడు సైలెంట్గా ఉండేది. ఇంకా డే 1లో అయితే నేను మొత్తం కూడా క్లియర్ చేశాను. నా శారీస్, డ్రెస్సులు అన్నీ క్లియర్ చేశాను. ఇల్లంతా కూడా ఎక్కడ చూసినా మెస్సీగా ఉంది. ఎందుకంటే అవసరం లేని ఎప్పటి నుంచో స్టోర్ చేస్తున్నవన్నీ తీసేసాము. ఎక్కడ ఇంట్లో పేపర్ అనేది లేకుండా పేపర్స్ తీసేసాము. ఇంకెక్కడ చూసినా మా వారి అకౌంట్ బుక్స్ ఉన్నాయి. ఇక్కడ పెట్టాను కదా, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మా ఇంటికి తీసుకెళ్లాల్సిన బ్యాగులు. ఇంకా మిగతావన్నీ అయితే ఇక్కడ నాకు లిటరల్లీ డ్రెస్సులు ఇవన్నీ పెట్టడానికి బ్యాగులు కూడా సరిపోక పెద్ద బస్తాలు తెప్పించి వాటిలో కట్టేసి ఇవి పెట్టేశాను. చూసారా ఇక్కడ మొత్తం కూడా నావే సరిపోయినాయి. ఒక్కటి ఏదో అత్తయ్యది, మా హస్బెండ్వి ఉన్నాయి, మిగతా అన్నీ కూడా నావే సరిపోయినాయి. ఇంకా కొత్తవి ఏం కొనకూడదు, ఇవే యూజ్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూసారా ఇంకా డైలీ వేర్వి కొన్ని వరకు మా హస్బెండ్వి తీసి ఇక్కడ పెట్టాను. వర్క్ అయితే ఆల్మోస్ట్ 30 to 40 days నడుస్తుంది.
అందుకని కొన్ని కావాల్సిన వరకు ఉంచేసి మిగతా అన్నీ కూడా ఆ స్టోర్ రూమ్లో వేసేసాం. ఈ చెత్త అంతా అయితే ఇప్పుడు బయటికి వెళ్ళబోతుంది. ఇంకా ఈ కబోర్డ్ మొత్తం తీసేస్తారు. ఇక్కడంతా ప్లెయిన్ వాల్ వస్తుంది. ఇక్కడ ఉన్న చిన్న చిన్న బొమ్మలు అవన్నీ కూడా ఇటు సైడ్ కబోర్డ్స్ అయితే సర్దేశాము. ఇవన్నీ కూడా బాగున్నాయి షెల్ఫ్స్. అవతల షెల్ఫ్ మాత్రమే బాగాలేదు, అది మొత్తం తీయించేస్తున్నాము. ఇంకా తర్వాత ఎలా ఉంది అనేది కూడా నేను వీడియోస్ తీసుకున్నాను. యాక్చువల్లీ ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది ఇవన్నీ కలిపి చూపిద్దామని నేను ఈ వీడియోస్ ఇంకా పోస్ట్ చేయలేదనుకుంటా మేబీ. బట్ ఇంకా ఇప్పుడు నా స్టోరేజ్ క్లియర్ చేసుకోవడానికైనా నేను అన్ని వీడియోస్ పోస్ట్ చేయాల్సిందే. ఇంకా నా షిరిడీ వ్లాగ్స్ పెట్టలేదు, తిరుపతి వ్లాగ్స్ పెట్టలేదు, అప్కమింగ్ జర్నీస్ కూడా ఉన్నాయి. అన్ని వీడియోస్ ఫటాఫట్ పెట్టేయడానికి ఫిక్స్ అయిపోయాను. అన్నీ అయితే సర్దుకొని ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అప్పుడు మా అక్క కూడా ఇక్కడే ఉంది, నాకు అసలు తెలియదు. ఇంకా సో డే అయితే అలా స్పెండ్ చేసేసాము హ్యాపీగా. అండ్ తర్వాత జరిగినవన్నీ కూడా వ్లాగ్స్ తీసాను. బట్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవి వరకే పెట్టేసి మిగతా అంతా కూడా చిన్న చిన్నవి ఏమీ పెట్టదలుచుకోలేదు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, బాయ్.